హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద యూనియన్ నాయకుల మీద పోలీసుల నిర్బంధాన్ని సిపిఐ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థి నాయకులు ఎర్రం నవీన్తో పాటు మరో విద్యార్థి నాయకుని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. వీరిని తక్షణమే విడుదల చేయాలని, 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం దగ్గర మంగళవారం ఉదయం 11 గంటలకు సిపిఐ ధర్నాకు పిలుపునిచ్చింది. యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి, ఆ భూమిలో కొన్ని కట్టడాలు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వ భూమి, అది యూనివర్సిటీ భూమి కాదు అని చెప్పి మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇది అవాస్తవం. అది సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చినటువంటి భూమి. అది ఆ భూమిని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడంలో జాప్యం జరిగింది. ఆ జాప్యం జరిగినటువంటి దాన్ని అవకాశంగా వాడుకొని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అది సెంట్రల్ యూనివర్సిటీ భూమి కాదని ఆ భూమిని ప్రభుత్వ భూమిగా పరిగణించి వేలం వేసి అమ్మివేయాలనేటటువంటి కార్పొరేట్ సంస్థలకంతా కూడా అమ్మివేయాలని చెప్పి ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. ఈ ఘటనను నిరసిస్తూ రేపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది. హెచ్సియు స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం న్యాయబద్ధమైంది. ఈ న్యాయబద్ధమైన పోరాటాన్ని న్యాయబద్ధమైన పద్ధతుల్లో, ప్రజాతంత్ర పద్ధతుల్లో చర్చించి పరిష్కరించవలసినటువంటి ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా యూనివర్సిటీ విద్యార్థుల మీద పాశవిక దాడికి పూనుకున్నది. పైగా సాయంత్రం 6 గంటల తర్వాత కూడా అమ్మాయిలను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించింది. ఈ తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని సిపిఎం వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. అంతేకాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి వాదనలు కూడా తప్పుడు వాదనలు. సాక్షాత్తు శాసనసభ నుంచి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు కూడా వాస్తవం కాదు అని యూనివర్సిటీ అధికారులు రాతపూర్వకంగానే చెబుతున్నారు. ఆ 400 ఎకరాలు ఖరాజు పెట్టేటువంటి ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలి. అట్లనే యూనివర్సిటీతో ఉన్నటువంటి విభేదాలను చర్చల ద్వారా పరిష్కారం చేసుకుని యూనివర్సిటీ యూనియన్తో కూడా చర్చలు జరిపి కామన్ అండర్స్టాండింగ్కు రావాల్సిన అవసరం ఉంది. అందుకే సిపిఎం రేపు సెంట్రల్ యూనివర్సిటీ ముందే